ప్రజల కోసం పనిచేసే నాయకులను విమర్శించడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిటికెల రామ్మోహన్ రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని రాయిపేట కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఇన్ఛార్జి పనితీరుపై నిరసన తెలుపుతూ నల్ల కండువాలు ధరించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండేటి శ్రీను, అందే సత్యనారాయణ, చాగంటి రాము, కొండ నరేంద్ర, మల్లి, వాతాడి కృష్ణ, పోలిశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో దానికి భిన్నంగా రేపు 26వ తారీఖున జరగబోయేటువంటి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో స్థానిక మాజీ శాసనసభ్యులు 2014 నుంచి 19 దాకా అభివృద్ధి ప్రదాత ఏ విధంగా అయితే నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశాడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా సీటు సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు బండారు మాధవనాయుడు గారు. అటువంటి వ్యక్తి యొక్క పేరు ఎక్కడా కూడా ఇది కూడా మీకు చూపెడతారు. వారు దింపినటువంటి పాంప్లెట్, ఈ పాంప్లెట్లు ఎక్కడా కూడా ఏ కోశాన కూడా ఆయన పేరు ప్రస్తావించడం కానీ ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడం కానీ చేయలేదు. మరి కావాలని చేశారా, బై మిస్టేక్గా చేశారా అనేది మాకు తెలియదు. కానీ నాకు తెలిసి అయితే మేమైతే కనుక నియోజకవర్గం యావత్తు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా చాలా ఘోరంగా అవమానంగా భావిస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో గెలుపులో ఆయన ఏ విధంగా సహాయ సహకారాలు అందించాడో, ఏ విధంగా తిరిగాడు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఏదైతే తప్పు చేశారో ఏదైతే తప్పు చేశారో ఆ తప్పును సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో రేపు 26వ తారీఖు జరగబోయే కార్యక్రమం విషయంలో మేము తీసుకోబోయేటువంటి నిర్ణయాలకి, జరగబోయే చర్యలకి ఇక్కడ నరసాపురంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. దానికి మీరు సిద్ధమైతే ఈ తప్పును సరిదిద్దుకోకండి, లేదు అంటే తప్పును సరిదిద్దుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలవుద్ది ఏంటన్నట్టు ఇక్కడి నుంచి మొదలవుద్ది. కష్టపడ్డ కార్యకర్తలు 82 నుంచి 92 నుంచి 94 నుంచి 99, 2003, 2004 ఇటువంటి కార్యకర్తలంతా కూడా అహర్నిశలు శ్రమించి జీవితకాలం పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా నైరాశ్యంతో ఉన్నారు. దీన్ని కనుక ఇప్పుడు ఏదైతే ఉన్నదో నరసాపు నియోజకవర్గంలో ఏదైతే 26వ తారీఖు కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు సరిదిద్దుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ రోజు మా కార్యకర్తలందరూ మాధవనాయుడు గారిని మరి ప్రోత్సహించి మీరు వేరే విధంగా తీసుకోమన్నా కూడా మరి అమలాపురంలో జరిగినటువంటి కార్యక్రమంలో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మాటిని అటువంటి కాదని మనం ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ శ్రీ గౌరవ ఎమ్మెల్యే శ్రీ నాయకర్ గారికి మనం పనిచేయాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా ఏకదాటిగా ప్రతి గ్రామంలోనూ కూడా తిప్పి మరి పనిచేస్తున్నారు. అయ్యా మీరు కూడా గమనించండి, ఎందుకు ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పేరు పడలేదని. ఆయన వేరే పార్టీలో లేరు, ఇదే పార్టీలో ఉన్నారు, మరి ఎందుకు రాలేదని కూడా మిగతా వాళ్ళకి అనుమానం వస్తూ ఉంది. ఇది ఒక రకంగా విభజించడానికి, ఒక వర్గాన్ని తొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారండి. ఇది మేము ఆలోచిస్తూ ఉన్నాం. 26వ తారీఖున జరగబోయే ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ప్రింట్ చేసిన ఇన్విటేషన్ కార్డ్స్ లో సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బండారు మాధవనాయుడు గారు పేరు లేకపోవడం నరసాపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ చాలా బాధగా ఉంది. ఫోటో కూడా లేదు, పేరు కూడా లేదు, పిలుపు లేదు. మరి ఈయన వేరే పార్టీ కాదు కదా, బండారు మాధవనాయుడు గారు పక్కా తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2014 నుంచి 19 ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ మారలేదు. మరి అటువంటి ఆయన పేరు లేకపోవడం ఏంటి, ఫోటో లేకపోవడం ఏంటి? ఇది ఇష్టం చేయడం అది పద్ధతి కాదు. ఇది కేటర్ అంతా, బలమైన కేటర్ అంతా, తెలుగుదేశం పార్టీకి బలమైన కేటర్ అంతా బండారు మాధవనాయుడు గారితోనే ఉన్నారు. మరి అన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానానికి నాయకులు, కార్యకర్తలందరూ ఈ విషయాన్ని తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.